హలో దోస్తులు ఎట్లున్నారు? నేను మాత్రం సూపర్ ఉన్నా. చూసిరా ఏం చేసిన? ఎగ్ పఫ్లు చేసిన. మన ఇండియాలో అయితే ఏడ పడితే ఆడ బేకరీలో ఈజీగా ఎగ్ పఫ్లు దొరుకుతాయి. ఈ కెనడాలో ఎగ్ పఫ్లు దొరికాయి పోయి ఏం చేస్తాం, ఇక తినాలనిపించి ఇట్లా ఇంట్లోనే చేసుకున్నా. అవును, కానీ ఒక ముచ్చట చెప్తా. వీడియో చూసి గట్ల వెళ్ళిపోతారు ఏంది భయ్? ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని భయ్ గట్ల వెళ్ళిపోతారు ఈ వీడియో చూసి. సరే కానీ రెసిపీ చెప్తా, చూసుకోండి ఎట్లా చేసినాను. దాని గురించి గుడ్లను ఉడకబెట్టుకోవాలి. గుడ్లను ఉడకబెట్టుకునేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టిననుకో పొట్టు తీయడం చాలా ఈజీ అయిపోతాయి మనకి. ఇవో ఇవి ఎగ్ పఫ్లు చేయడానికి షీట్లు దొరుకుతాయి అనమాట సూపర్ మార్కెట్లో. సో నేను ఇక్కడ ఫ్రెష్కో అనే సూపర్ మార్కెట్లో దొరికినాయి అనమాట. ఇవి తెచ్చిన ఇంకో 2 ఉన్నాయి కదా ఉండల్లాగా. దీంట్లో ఒక్క దాంట్లో 4 అయితే అంటే 8 ఎగ్ పఫ్లు చేసుకోవచ్చు. దాని గురించి ఇట్లా కర్రీ చేసుకుందాం. స్టఫింగ్కి నార్మల్గా ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకొని నూనెలాగి మంచిగా కలుపుకొని అట్లనే 2 పచ్చిమిరపకాయలు కూడా అలా వాడేసేయండి. అట్లనే సాల్ట్ వేయండి రుచికి తగ్గట్టు. సాల్ట్ వేసి అది మంచిగా ఆయిల్ తేలిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఎక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకండి అంత, లేకపోతే ఎగ్ పఫ్ జింజర్ గార్లిక్ ఫ్లేవరే అనిపిస్తుంది. పసుపు కూడా వేసి మంచిగా కలుపుకోండి. పసుపు వేసిన తర్వాత కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం, సో కారం చూసి వేసుకోండి. ఎక్కువ స్పైసీ అయినా కర్రీ బాగుండదు ఎగ్ పఫ్లోకి. సో కొంచెం సాల్ట్, స్పైసీ అవన్నీ చూసుకొని వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేయండి. అట్లనే గరం మసాలా కూడా వేసి మంచిగా ఇంకా 5 నిమిషాలు అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపి ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ మన ఎగ్ పఫ్లు చేసుకోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టిన. సో చూద్దాం. దీంట్లో కట్ చేసి అందులో ఒక్క పార్ట్ తీసుకుంటున్నా. ఒక్క పార్ట్లో చెప్పిన 4 చేసుకోవచ్చు. అంటే ఒక డబ్బా కొంటే 8 ఎగ్ పఫ్లు చేసుకోవచ్చు అనమాట. సో ఇది దొరకకపోతే ఇంట్లో కూడా మనము మైదం పిండితోటి ఇట్లా లేయర్స్ వేసి తాల్చి కూడా చేసుకోవచ్చు. కానీ అది కొంచెం టైం పడుతుంది. అట్లా ఎక్కువ లేయర్లు వేస్తేనే మనకి ఆ ఎగ్ పఫ్ బేక్ చేసినప్పుడు ఆ టెక్స్చర్ అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా పొరలు వస్తుంది. లేకపోతే ఇట్లా ఏది ఎండిపోయిన పూరీలాగా అవుతాయి అనమాట. సో ఇట్లా దాంట్లో ఎన్ని పొరలు ఉన్నాయి చూసినరా? అట్లా ఉండాలన్నమాట చేయడానికి. సో కొంచెం మైదం పిండి చల్లుకొని మంచిగా స్క్వేర్ షేప్ లాగా తాల్చుకొని మళ్ళీ ఆ స్క్వేర్ షేప్లో మళ్ళీ 4 స్క్వేర్లు లాగా కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2 టైప్ ఆఫ్ ఫోల్డింగ్స్ చూపిస్తున్నా. ఒకటేమో నార్మల్గా ట్రయాంగిల్ షేపు ఎగ్ సైడ్కి పెట్టి ఇట్లా ఫోల్డ్ చేసేసి ప్రెస్ చేసేస్తున్నా. ఇంకొకటి ఏమో ఎగ్ని మధ్యలో పెట్టాలన్నమాట. స్టఫింగ్ మధ్యలో పెట్టి 4 వైపులు ఇట్లా మడత పెట్టినట్టు ఫోల్డ్ చేయాలన్నమాట. సో ఇది ఎక్కువ సన్నగా కూడా తాల్చుకోవద్దు. ఎక్కువ సన్నగా తాల్చుకున్న అవి బేకింగ్గా అయినప్పుడు పొరల్లాగా రావు, అవి గట్టిగా అవుతాయి అన్నమాట. సో థిక్నెస్ చూసుకొని తాల్చుకోవాలన్నమాట. మన పూరి కంటే కొంచెం లావుగా ఉండాలి. అది లావుగా ఉంటే అవి బేక్ అయినప్పుడు మంచిగా లేయర్స్ అవుతాయి అన్నమాట. మనం ఇండియాలో అయితే ఇంత అవసరం లేదు మనకి. మంచిగా ఏ గల్ఫ్ బేకరీకి పోయినా ఏ బేకరీకి పోయినా ఈజీగా వేడి ఎగ్ పఫ్ దొరుకుతాయి. కానీ ఇక్కడ కెనడాలో ఇంకా అంత సీన్ లేవన్నమాట. ఎగ్ పఫ్ తినాలనిపిస్తే ఇక ఇంత కష్టపడాలన్నమాట. ఇంత కష్టపడి చేసుకొని తినాలి. అయినా మన చేతితో చేసుకొని తిన్నది ఆ తృప్తి వేరే ఉంటుంది. సో మీరు ఎవరినైనా ఇంప్రెస్ చేయాలంటే ఇట్లాంటివి చేసి పెట్టండి, ఇంప్రెస్ అయిపోతారు. అంటే చూడండి ఎట్లా చేస్తున్నాను నేను. ఇట్లా 4 కట్ చేసుకున్న తర్వాత ఇవి ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఫోల్డింగ్స్ చేసుకోవాలన్నమాట. జర ఓపిక తోటి తాళవాలన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇది రెక్టాంగిల్ షేప్ సైడ్కి పెట్టిన స్టఫింగ్ చూడండి. సైడ్కి పెట్టి హాఫ్ ఎగ్ కట్ చేసి దాని మీద ఉల్టా బౌల్ ఇచ్చి 4 వైపులు ఆయిల్ అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత ఇట్లా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి సీల్ చేసేస్తున్నాను మొత్తము. సీల్ చేసిన తర్వాత మంచిగా సీల్ చేసుకోవాలి, లేకపోతే ఆ బేక్ చేసినప్పుడు ఇట్లా అంతా బయటికి వచ్చేస్తుంది అన్నమాట. మంచిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఆయిల్ మన బ్రష్ తోటి అప్లై చేయాలి. ఇప్పుడు ఆయిల్ లేకున్నా ఎగ్ వైట్తో కూడా మనము
పైన కోట్ చేసుకుంటే అది కూడా మస్తు సూపర్ కలర్ వస్తుంది అనమాట. కానీ నేను ఇక్కడ ఆయిలే వాడుతున్నా. ఇట్లా మొత్తం బ్రష్ తోటి, ఎక్కువ ఆయిల్ కూడా పెట్టొద్దు, కొంచెం లైట్గా పెట్టాలి చాలు. ఇప్పుడు మనం బేకింగ్ ట్రేని కూడా ఇట్లా ఆయిల్తో గ్రీస్ చేసుకొని మనం అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఫోల్డింగ్. నార్మల్గా మధ్యలో పెట్టేసి స్టఫింగ్, దానిపైన ఎగ్ పెట్టేసి 4 ఫోల్డింగ్స్ మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇది నార్మల్ మనం జనరల్గా మనం బేకరీస్లలో దొరికిపోతుంది ఇది, ఈ ఫోల్డింగ్ టైపు. లేకపోతే మన ట్రయాంగిల్ షేప్ లాగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, అది కూడా ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్. ఏది చేసుకున్నా కొంచెం మంచిగా చేసుకోవాలి, లేకపోతే బేక్ చేసినప్పుడు అంతా ఎగ్ ఒక్కొక్కసారి పట్టని పేలుతుంది కూడా, అది కూడా చూసుకోవాలి. మంచిగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకోండి ఫస్ట్. 1 2 3 అండ్ 4 ఫోల్డింగ్. కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి, ఎక్కువ ప్రెస్ చేసే అవసరం లేదు. జర అది మొత్తం ఇట్లా కుల్లా కాకుండా జర బంద్ అయ్యేటట్టు అట్లా ప్రెస్ చేసి పెట్టుకోవాలన్నమాట. దానిపైన మళ్ళీ ఆయిల్ కూడా కొద్దిగా రాసుకొని పెట్టుకోవాలి. అట్లా అన్నీ ఎగ్ పఫ్లు రెడీ చేసుకొని ట్రేలో అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. అంతకంటే ముందు ఏం చేయాలి తెలుసా, మనము ఓవెన్ని ప్రీహీట్ చేయాలన్నమాట. 200 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో 15 మినిట్స్ అట్లా ప్రీహీట్ చేసి ఓవెన్ రెడీ చేసుకోవాలి, ఇవన్నీ అయ్యే లోపట. అప్పటికి ఇవన్నీ అరేంజ్ అయినాక, అప్పుడు ఓవెన్ ప్రీహీట్ అయినాక మళ్ళీ ఇప్పుడు మనం బేకింగ్కి పెట్టేసేయాలన్నమాట. ఎగ్ పఫ్లని బేకింగ్ పెట్టేసి మళ్ళీ టెంపరేచర్ సెట్ చేసుకోండి. 200 డిగ్రీ సెంటీగ్రేడ్లోనే మనకు ఆప్షన్స్ ఉంటాయి, బేకింగ్, బ్రెడ్ అని, గ్రిల్ అని ఆప్షన్స్ ఉంటాయి కదా. దాంట్లో బేకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓవెన్కి తగ్గట్టు 20 మినిట్స్ సెట్ చేయండి. సో 20 మినిట్స్ తర్వాత మన వేడి వేడి ఎగ్ పఫ్లు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో, సూపర్ టేస్టీగా కూడా ఉన్నాయి. అట్లా వేడి వేడి టమాటా కెచప్ వేసుకొని తింటే ఉన్నది నాకైతే ఇండియానే గుర్తొచ్చింది. సో ఇండియా పోయినాక మా అమ్మకి చేసి పెట్టాలి. ఎప్పుడు మనమే తినడం కాదు, మనం కూడా వేరే వాళ్ళకి చేసి పెట్టాలన్నమాట. చూసినరా ఫ్రెండ్స్? అట్లనే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బై. గట్లా ఖాళీగా వెళ్ళిపోకండి బై, లైక్ చేయండి, కామెంట్ చేయండి బై.